వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ విజయాలను ప్రస్తావించిన మోదీ, అంతరిక్ష విజయాలతో భారత్ గౌరవం పెరిగిందన్న ప్రధాని, స్కైరూట్ యువ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ, యువత ఆవిష్కరణలు దేశానికి స్ఫూర్తినిస్తున్నాయని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యమన్న కేటీఆర్, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలనే డిమాండ్, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ కు సూచన. గుంటూరు ఘటనకు ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణమన్న అంబటి, బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్య. గుంటూరు మహిళ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్న అంబటి, మొదట్లోనే న్యాయం జరిగి ఉంటే ఘటన జరిగేది కాదని వ్యాఖ్య. ఆగస్టు నాటికి 2 లక్షల ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తామని పొంగులేటి హామీ, రాష్ట్రంలో 7 నుంచి 8 లక్షల ఇళ్లే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. అర్హులైన ప్రతి పేదకు ఇల్లు అందిస్తామన్న మంత్రి పొంగులేటి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతుందని వెల్లడి. నంద్యాలలో తప్పిపోయిన చిన్నారిని క్షేమంగా గుర్తించిన పోలీసులు, రాత్రంతా గాలించి 4 ఏళ్ల చిన్నారిని రక్షించిన పోలీస్ బృందం. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ తో చిన్నారి కోసం విస్తృత గాలింపు, చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. గత నెల రోజులుగా జాతీయ, అంతర్జాతీయ అంతరిక్ష రంగాల్లో భారత్ విశేష విజయాలు నమోదు చేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా స్కైరూట్ స్టార్టప్ సంస్థకు చెందిన సగటున 28 ఏళ్ల యువ శాస్త్రవేత్తలు సాధించిన అంతరిక్ష విజయం దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచిందని కొనియాడారు. యువత ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో సాధిస్తున్న విజయాలు అభివృద్ధి చెందిన భారతానికి నిదర్శనమని తెలిపారు. ఇలాంటి విజయాలు దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. और अब तो अंतरिक्ष भी हो, एक प्रकार से भारत के लिए गर्व के पल रहे हैं. पिछले वर्ष मानसून सत्र के ठीक पहले भारतीय नागरिक इंटरनेशनल स्पेस स्टेशन पर पहुंचा था और कल ही परसों भारत का एक युवा स्टार्टअप, उसने बहुत बड़ी सिद्धि प्राप्त की है. विश्व के कम ही देश हैं जहां इस प्रकार से प्राइवेट साहस हुए हैं और भारत के युवाओं ने अंतरिक्ष में नई उड़ान भरी है. बहुत बड़ी सफलता है. और ये जो स्काईरूट स्टार्टअप है, उसमें जो नौजवान काम कर रहे हैं, मुझे बताया गया उनकी पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है. ऐसे नौजवानों ने ये काम करके दिखाया है. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं. मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों ने अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया है. उनको तो बधाई है ही है, लेकिन ऐसी बातें जो हैं जो भारत को आत्मविश्वास से भर देती है. विश्व में भारत का प्रोफाइल सर्वमान्य, सर्वस्वीकृत बनता जाता है. साथियों, ये संयोग नहीं, ये एक संदेश है और बड़ा मजबूत संदेश है कि हमारे देश के युवाओं की क्षमता और उनकी आकांक्षा अंतरिक्ष जितनी असीम है, इससे बड़ा संदेश देश के लिए कोई और प्रेरणा नहीं दे सकता है. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, గుంటూరులో మహిళలను వివస్త్రను చేసిన ఘటన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇంటి వద్ద బోరు వినియోగానికి టీడీపీ నేత మూర్తి లంచం అడిగారని,
బాధిత కుటుంబం నిరాకరించడంతో వివాదం తలెత్తిందన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎమ్మెల్యే కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. దీంతో అదే వ్యక్తి మరోసారి దాడికి పాల్పడి మహిళను అవమానించారని ఆరోపించారు. మొదట్లోనే బాధితులకు న్యాయం జరిగి ఉంటే ఈ ఘటన చోటు చేసుకునేది కాదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీలో లాకప్ డెత్లు పెరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న లాకప్ డెత్లు, డిఎస్సీ స్కామ్ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కేంద్రం చెబుతోందని, ఆ అంశాన్ని కూడా పార్లమెంట్ లో చర్చిస్తామని మిథున్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. ఆ హోదాను ఉపయోగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కుటుంబం నిరాకరించింది. దీంతో వారి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అదే సమయంలో వార్డు సెక్రటరీ హోదాలో ఉన్న ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించి బాధితురాలిపై మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నా మీదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని అహంకారంతో ఆ వార్డు టీడీపీ సెక్రటరీ మరింత రెచ్చిపోయాడు. ఆ తరువాత పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆ వార్డుకు వెళ్ళాడు. వారితో పాటు కొందరు హిజ్రాలను కూడా తీసుకువెళ్ళాడు. అనంతరం బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలను నడిబజారులో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. ఇది కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, మానవ సమాజం మొత్తం తలదించుకునేలా చేసిన అత్యంత అమానవీయమైన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి బాధితులు విషయాన్నంతా మరోసారి చెప్పారు. తమ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా చూపించారు. అయినా ఆమె కేసు రిజిస్టర్ చేయించలేదు. ఇది ఇలా జరుగుతుండగా సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి. రెగ్యులర్ మీడియాలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తులం బంగారం హామీని అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకుల మెడలోని బంగారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాటాతో ఇప్పటి వరకు 3,000 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల మంజూరు చేయకపోయినా అవసరమైన వారికి తన సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకు 10 సొంతం ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్ లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చండి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది? మేం లేని రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, గాని దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేం కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలుగా 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తాను. అదే చెప్తున్నాను. నేను ఆ రోజు అన్నది ప్రభుత్వం కట్టేయకపోతే నేను కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతులు కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది ఫ్రీగా. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారు? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటున్నాను. కావాలంటే వచ్చి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు అన్ని ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది 6 నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే ₹1,00,00,000 పేదలకు వస్తాయి. హింసలా కావచ్చు, బస్వతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు.
సో ఈ వివాదం ఎట్లా ముగింపు అవుతుంది? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్తారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు పోలీసులు తోయట్లేదు, మనం మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది ఎవరు? మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు తెల్లారి అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, ఒకవేళ చెప్తున్నాను ఈ రోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులం ఇస్తామన్నారు లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకుల ఒక్క మెడల కూడా ఒక్క గొలుసు ఉండకుండా తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత తెలిపారు. అంగన్వాడీల చిరకాల డిమాండ్ అయిన గ్రాడ్యుటీ అమలు చేసినట్లు వెల్లడించారు. 76 కోట్ల వ్యయంతో 55,000 మంది అంగన్వాడీ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లు అందించామని చెప్పారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా వేలాది మంది చిన్నారులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రాజమహేంద్రలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ మహాసభలో పేద బ్రాహ్మణుల సంక్షేమంపై కీలక తీర్మానాలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని నాయకులు కోరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమావేశంలో ప్రస్తావిస్తూ వాటిని మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు. మహాసభలో వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ప్రతినిధి బృందం భేటీ కానున్నట్లు నాయకులు వెల్లడించారు. ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికైతే లిస్టులో లేదు. రెండు ఒకటే వస్తాయి, మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ లేదు. ఈరోజు ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్టులో అయితే లేదు. బట్ మేము డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ, అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ, మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్లో మేము దాన్ని పుట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం శ్రీరాముడి పేరుతో చేసిన ప్రమాణాలపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని, రాజకీయ విమర్శలతో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, తప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్లలో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టవే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట. వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడు. తెలంగాణలో పేదలకు సొంత ఇళ్లు కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొలి విడతలో మంజూరైన 4.5 లక్షల ఇళ్లలో 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగస్టు నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 10 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని అన్నారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో లోపాలు, కాలం చెల్లిన మందుల వినియోగం, వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇన్స్పెక్షన్ విషయం తెలిసినా అదే ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్సలు నిర్వహించడం వైద్య శాఖ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని హరీష్ రావు విమర్శించారు. చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది. థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం. నంద్యాలలో తప్పిపోయిన 4 ఏళ్ల చిన్నారి ప్రణవిని జిల్లా పోలీసులు సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం కనిపించకుండా పోయిన చిన్నారి గురించి డయల్ 111 కు సమాచారం అందించిన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో రాత్రంతా గాలింపు చేపట్టాయి. తెల్లవారుజామున వైఎస్ఆర్ నగర్లోని సమీపంలో పొలాల్లో చిన్నారిని క్షేమంగా గుర్తించి తల్లి కళ్యాణానికి అప్పగించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్ లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న ఇది కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం. లడఖ్ హక్కులు, విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మద్దతుగా విశాఖపట్నంలో భీమసేన ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు వాంగ్చుక్ చేపడుతున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. లడఖ్ ప్రజల హక్కులు పరిరక్షించడంతో పాటు విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్న ఉద్యమాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం సంతోషకరమని భీమసేన ప్రతినిధులు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి, నేటికి సుమారుగా 93 నుంచి 95 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని. ఒకే ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు దేశంలో తాండవిస్తుంటే కష్టపడి చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ సంవత్సరం సిబిఎస్ఈ పేపరు ఓఎస్ఎం మోడల్ ఫలితంగా సుమారుగా 1,60,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారని, అలాగే కనీసం టాప్ రావాల్సినటువంటి ర్యాంక్ ర్యాంక్ విద్యార్థి కూడా 10 నుంచి 20% తగ్గిపోయిందని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతుంది. విద్యార్థుల యొక్క జీవితాలతో
మరి ఈ లీకుల ద్వారా భారతదేశ యువతరానికి తీరని నష్టం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ పేపర్ కూడా, కేంద్ర విశ్వవిద్యాలయం పేపర్ కూడా లీక్ అవుతుంది. స్టాఫ్ సెల్కి ఎస్ఎస్సి పేపర్ కూడా లీక్ అవుతుంది. ఏ పేపర్ అయినా సజావుగా జరుగుతుంది అనేటువంటి నమ్మకం విద్యార్థి లోకానికి జరగట్లేదు. దీని మీద సోనం వాంగ్చుక్ గారు అయిన రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత, రోలెక్స్ హీరో అవార్డు గ్రహీత, ప్రపంచ దేశాల్లో ఆయన సేవను గుర్తించి అనేక అవార్డులు ఆయన కలిగి ఉన్నారు. లడఖ్ ప్రాంతంలో నీటి సమస్య మీద ఆయనకున్నటువంటి ఇంజనీరింగ్ ఒక అనుభవంతో నీటి సమస్య మీద పోరాటం చేసేటువంటి గొప్ప వ్యక్తి. బయట అంత చలి టెంపరేచర్ ఉన్న టెంపరేచర్ నుంచి లోపల వెచ్చదనాన్ని ఆయన మేధా సంపత్తితో ఒక అద్భుతమైనటువంటి మందిరాలను ఏర్పాటు చేసి అది భారత సైన్యం కూడా ఉపయోగించుకునేటట్లుగా ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ. శ్రీనగర్ యూనివర్సిటీలో అద్భుతమైన చదువుకొని ఆయనకు వచ్చినటువంటి అవకాశాలు, ప్రపంచ దేశాలు అనేక అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా విదేశాలకు వెళ్లకుండా ఏ ప్రాంతం నుంచి అయితే విద్యాభ్యాసం చేసి వచ్చారో, ఏ వెనుకబాటు ప్రాంతం నుంచి అయితే వచ్చినాడో అదే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలకి, అక్కడ ఉన్న రైతాంగానికి కానీ అక్కడ ఉన్న యువతకి ఒక అద్భుతమైన విద్య. మెగా డాక్టర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం పట్ల నిహారిక ఆనందం వ్యక్తం చేశారు. మంచి కథ, కొత్త నటీనటులు, సహజమైన కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చిత్ర బృందానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి సహకరించిన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు నిహారిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇది మరో గౌరవంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. I think the film never left us, and I think that's what is the reaction today. Yeah, I mean, I'm always behind films with good content. Just because a film has good content doesn't mean it's not commercial, right? So even commercial films and entertainers can have content, can be content-driven films. So I think that's my sweet spot, you know, films that have good content and also provide wholesome entertainment. Yeah, that is the most surreal part, you know. I think 36 years back for my father's first film, which was Rudraveena, which was starred by Chiranjeevi Garu, has won 3. గుంటూరులో జరిగిన మహిళా వ్యవస్థల ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దెబ్బతిందని వరద కళ్యాణి విమర్శించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన స్థానిక ఎమ్మెల్యే రాజీ ప్రయత్నాలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఘటనపై పూర్తి బాధ్యత వహిస్తూ సంబంధిత ఎమ్మెల్యేను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని మహిళల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వరద కళ్యాణి కోరారు. దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనేదానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే, ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు, యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్వం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ.
ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ అయ్యుండి హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అరెస్ట్ చేసి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇప్పటి వరకు 14 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని డీసీపీ అభినందించి రివార్డులతో సత్కరించారు. వాళ్ళు కూడా ఉంటారు. Four days back నేరేడ్మెట్ పిఎస్ పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్ లో వెళ్తున్నటువంటి గుడిసే సుశాంత్ తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేటు జాబులు చేసేవాడు. లాజిస్టిక్ దాంట్లో అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 15-18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు. అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2-వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది, బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరేడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇట్లా దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం ఇట్లా జరుగుతూ ఉండింది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తాడు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2-వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలా మంది ఇక్కడనే వచ్చి నివాసం ఉండడంతో ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్ లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంటది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితులు కలగజేస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అప్రమత్తతో ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పరోక్షంగా దొంగల్ని ఎంకరేజ్ చేసినట్టే. కాబట్టి కంపల్సరీగా మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ ఇంటి లోపల పార్క్ చేసుకునేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో విపరీతమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంటుంది. దానిలో డిస్క్ బ్రేకులు కావచ్చు, ఇతరత్ర అలారం బ్రేకులు కావచ్చు, అలారం లాక్స్ కావచ్చు, డిస్క్ లాక్స్ కావచ్చు, ఇట్లా ఈజీగా ఓపెన్ కాని లాక్లు, లేదా ఎవరైనా బలవంతంగా లాక్ ఓపెన్ చేస్తే మనకు అలారం వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి లాక్స్ ఈ విధంగా చాలా ఉన్నవి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని లేదు. మీరు బైక్ 1,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు,
2-3 వేలు. పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ విజయాలను ప్రస్తావించిన మోదీ, అంతరిక్ష విజయాలతో భారత్ గౌరవం పెరిగిందన్న ప్రధాని, స్కైరూట్ యువ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ, యువత ఆవిష్కరణలు దేశానికి స్ఫూర్తినిస్తున్నాయని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యమన్న కేటీఆర్, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలనే డిమాండ్, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ కు సూచన. గుంటూరు ఘటనకు ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణమన్న ఆంబటి, బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్య. గుంటూరు మహిళ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్న ఆంబటి, మొదట్లోనే న్యాయం జరిగి ఉంటే ఘటన జరిగేది కాదని వ్యాఖ్య. ఆగస్టు నాటికి 2 లక్షల ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తామని పొంగులేటి హామీ, రాష్ట్రంలో 7 నుంచి 8 లక్షల ఇళ్లే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. అర్హులైన ప్రతి పేదకు ఇల్లు అందిస్తామన్న మంత్రి పొంగులేటి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతుందని వెల్లడి. నంద్యాలలో తప్పిపోయిన చిన్నారిని క్షేమంగా గుర్తించిన పోలీసులు, రాత్రంతా గాలించి 4 ఏళ్ల చిన్నారిని రక్షించిన పోలీస్ బృందం. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ తో చిన్నారి కోసం విస్తృత గాలింపు, చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.